జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు నిజమైన ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఏముందంటే అర్ధాష్టమ శని జరుగుతుంది. దారి తప్పితే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. గురువు పార్ట్నర్షిప్ మీద కొంచెం కూర్చుంటున్నాడు, శని అర్ధాష్టమంలో కూర్చున్నాడు కాబట్టి అనవసరపు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నాయి. కుజుడు సడన్ ఇష్యూస్ రిస్క్ని ఇస్తుంటాడు, బుధుడు కమ్యూనికేషన్ మీద కూర్చుంటాడు, కానీ బాగుంటుంది. రైట్ డైరెక్షన్ తీసుకోండి చాలు. ఇంకా వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి, జాగ్రత్త పడండి. మంచిగా డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చేసుకొని చేయండి. కొత్త ఒప్పందాలు పెట్టేటప్పుడు మీ అడ్వకేట్ని లేదా మీ యొక్క చార్టెడ్ అకౌంట్ని చక్కగా పిలిచి డాక్యుమెంటేషన్ అంతా గోత్రూ చేసిన తర్వాత చేయండి. బిజినెస్లో అగ్రిమెంట్ ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో టీం వర్క్ అనేది చాలా ముఖ్యం. టర్మ్స్ చదవకుండా కమిట్మెంట్ అవ్వకండి. కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు క్లారిటీతో సైన్ చేయండి. ఆర్థికంగా మంచి ఇన్కమ్ ఉంది, పార్ట్నర్షిప్ ద్వారా కూడా గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ కూడా వస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా భార్యాభర్తల మధ్య ఒకరికొకరు సపోర్ట్ బాగుంటుంది. కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. మిస్అండర్స్టాండింగ్ అవాయిడ్ చేయండి. ఎవరు వారి యొక్క ఈగోని హర్ట్ చేసేటట్టుగా మాట్లాడకండి. ఇంకా కోర్టు వ్యవహారంలో సెటిల్మెంటే బెస్ట్. కాంప్రమైజ్ ద్వారా విత్డ్రాల్ చేసుకోండి. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలవండి, ఇక్కడ అవకాశం కనబడుతుంది. షేర్ మార్కెట్లో మోడరేట్ ఇన్కమ్ అని కూడా చెప్పచ్చు. స్పెక్యులేషన్ అవాయిడ్ చేయండి. విద్యార్థులు గ్రూప్ స్టడీ చాలా మీకు ఉపయోగపడుతుంది. గైడెన్స్ తీసుకుంటే చాలా సక్సెస్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా సడన్ ఇష్యూస్, ఒక మైనర్ ఇంజ్యూర్ అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు లేదా నడిచేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇంకా అదృష్టం మిశ్రమంగా ఉంది. గురువారం గురు భగవాన్ని ప్రార్థన చేయండి, దత్తాత్రేయుని ప్రార్థన చేయండి, దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి, శివుని ప్రార్థన చేయండి, ఓం నమ శివాయ అని చెప్పండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఇవన్నీ కూడా మీకు చాలా ఫలితం వస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, గొప్పగా ఉంటారు. ఈ వారం మీ విజయం మీ చేతిలో మాత్రమే కాదు, మీరు ఎవరితో నడుస్తారో వారితో కూడా నిర్ణయించబడుతుంది.